హలో సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి, డానియల్ పాస్టర్ గారండి. అవును సార్, అవును సార్. సార్ ఇక్కడ చర్చ్ ఏదో కడుతున్నారని చెప్పి పర్మిషన్ లేకుండా వచ్చిందండి కంప్లైంట్ మాకు హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి అండి. అదే అండి చెప్పారు సార్, ఇక్కడ మనకి సిఏ గారు వచ్చి తీసేస్తా అన్నానండి. నేను చేయనులేండి అని చెప్పానండి. అయితే హౌస్ ఓనర్కి చెప్పాలని ఇలాగ నా మీద ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారు, పోలీసు వారు వచ్చారండి అని హౌస్ ఓనర్కి చెప్పాలని చెప్తే, నేను మాట్లాడతానులే ఎవరో దగ్గర అయితే నేను చెప్తానులే అని అన్నారు. మరి ఆయన ఫోన్ ఎత్తట్లేదు, నేను ఫోన్ చేశాను. అందరూ ప్రెజర్ చేసి నన్ను తిడుతున్నారయ్యా, నువ్వు ఖాళీ చేసి అని చెప్పారండి ఆయన. అందరూ ప్రెజర్ చేసి నాకు ఒత్తిడి తెచ్చేసారు నీ వల్ల. కాదు సార్, ఆడవాళ్ళని బెదిరిస్తున్నారు ఎందుకండి? ఇప్పుడు అన్యాయంగా అక్కడ ఉంది తప్పు అన్నప్పుడు ఆమెను బెదిరిస్తున్నాడు ఏంటండి ఫోన్ చేసి? మేము హిందూ సంఘాల ఐక్యవేదికని కాదండి, తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడుతున్నామా అన్నారు నాతో. నువ్వు రేపు పొద్దున కలిసి చర్చలు బిగియాలా అది ఇదేనా బెదిరించాడు. ఆడియో పంపించింది, అన్ని గ్రూపుల్లో షేర్ అయింది అది. ఇప్పుడు మొత్తం అందరూ చేస్తున్నారండి నాకు. హిందూ సంఘాల ఐక్యవేదిక మాకు తెలిసింది సార్ ఇప్పుడే. ఇది ఎంతవరకు వెళ్తుందని ఆయన అలా అనుకోలేదేమో. చివరిలో ఆయన పాపం ఏ టెన్షన్ పెట్టుకుని ఏం మాట్లాడేసాడో అర్థం కాదు కానీ, నేను మంచి ఫోన్లేమ్మా నేను చెప్తానులేమ్మా అని అన్నారు. బెదిరించకూడదు కదండి. ఆయన పాపం ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు అర్థం కావట్లేదండి. నాకు అనవసరంగా ఆడవాళ్ళని బెదిరించడం అనేది ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన ఎలా మాట్లాడినా ఆడవాళ్ళతో మనం సభ్యతగా మాట్లాడాలి. అదే అదే మేడం గారు మాట్లాడాను. మొట్టమొదట ఆయన చేశారు. అమ్మా మరి నాకు తెలియదు, నేను తెచ్చుకుంటాను, మీరు ఎలా చెప్తే అలా వింటాను. పర్మిషన్ ఇప్పుడు చర్చి కట్టుకోండి, ఎవడు వద్దనట్లా, కానీ పర్మిషన్ తీసుకొట్టుకోవాలా. అదే నేను కొత్తగా తీసుకున్నాను హౌస్. అయితే మీరు ఉండడానికి ఆ పర్మిషన్ అయితే ఉండాలమ్మా అన్నారు. సరే మేడం నాకు తెలీదు, కొత్తగా తీసుకున్నాను మేడం చేస్తాను. అయితే మొన్న ఎంఆర్ఓ గారు వాలంటీర్లు స్పందనలో చెప్పి అందరూ వచ్చి నన్ను అడిగారండి. సార్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి, మీకు మీరు కోరి చెప్తున్నా. వాండర్ గారు ఖాళీ చేసేమన్నారండి. ఖాళీ చేసి బాబు నీ వల్ల నాకు పెద్ద తలకనొప్పి అయిపోయింది, అందరూ తిడుతున్నారు నన్ను అని అన్నారు. లేదు తీసేస్తానండి, దానికి ఏమన్నా ఖాళీ చేసేస్తాను, నాకు రెండుది ఏముందండి అని చెప్పేసాను. గోడుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవడం అంటే మీరు చేస్తున్న పని నాకు అలా అనిపిస్తుంది. అందుకే మంచిగా చెప్పి చూద్దాం. అదే అన్నాను. రాయమండ్రి సార్ ఒక ఆయన ఫోన్ చేశారు, బాబు నువ్వు బాగానే ఉన్నావు, బాగానే చెప్తున్నావు. ఆయన అలా చెప్పలేదు, ఆవిడ తన అసభ్యంగా మాట్లాడారు, మరి తప్పు కదా అలా మాట్లాడడం అంటే. లేదు ఆడవాళ్ళతో అలా మాట్లాడితే మనం లీగల్ కూడా కేసు పెట్టచ్చండి. ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడకూడదు. ఎస్సీ గారు అదే అన్నారు, బాబు నీళ్ళు చూస్తే జాలి వస్తుంది, ఇక్కడ ఏమీ లేదు, మరి ఏ కంప్లైంట్ ఇచ్చినా గానీ ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, కానీ అది అలా దురుసుగా మాట్లాడడం తప్పయ్యా. మేము ఒక వారం రోజులు చూస్తాం సార్, మీరు కనుక కానీ మూసేశారని తెలిస్తే పర్లేదు సార్, లేకపోతే హిందూ ఐక్యవేదిక నుంచి ఖచ్చితంగా ఈ ఊరు వస్తాం, అది పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమం చేస్తాం, రోడ్డు ధర్నాలు అవసరం అయితే ఇవన్నీ చేస్తామండి. నాకు తెలియదు మీ పేరు. నా పేరు గోపి అండి, మాది హిందూ సంఘాల ఐక్యవేదిక. సరే గోపి గారు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను సార్ గోపి గారు, నేను లీగల్ గా నాకు పని లేదు, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏదైనా ఎక్కడో కాడ ఏదైనా చేసుకున్నాను ఆలోచనలో మేడం గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నేను అప్పుడు అక్కడ ఆయన చెప్పేశాడు ఓనర్ గారు, నువ్వు అర్జెంట్ గా నువ్వు నాకు అక్కడ ఉండకూడదు, నేను చెప్తున్నాను బాబు నాకు ఒత్తిడి ఎక్కువైపోయింది నీ వల్ల, నాకు ఇది మంచిది కాదు అని చెప్పి. సరే అండి మీకు ఇబ్బంది పెట్టను ఎవరికి ఇబ్బంది పెట్టను, నేను ఖాళీ చేసేస్తాను అన్నాను. సార్ ఇంకొకసారి ఎవరో నేను ఇదే చెప్తున్నాను, నేను ఖాళీ చేసేస్తాను, దానికే ఉంది, ఎవరు గొడవలు వద్దు, అందరూ సమాజంలో అందరూ బతకాలి, నేను ఆవుద్ది గొడవలు వద్దు, నాకు రిజిస్ట్రేషన్ చెప్తున్నాను సార్. ఇప్పుడు పెద్ద ఇష్యూ, ఇప్పుడు మనం గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నాం అనుకోండి, మనమే నష్టపోతాం. లేదు సార్ నేను తీసేస్తున్నాను సార్, నేను చెప్తున్నాను, నేను హామీ ఇస్తున్నాను, నేను ఆదివారం ఆరాధన చేసుకోను, ప్రార్థన చేయను అక్కడ. నేను వెళ్తే ఒకవేళ హౌస్ పర్పస్ గా తీసుకున్నాను కానీ అక్కడ ఎవరు లేరని భయపడి వెళ్తలేదు, నేను తీసేస్తాను. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము కొన్ని అబ్జర్వేషన్ పెట్టి, మా మనుషులు ఉన్నారండి అక్కడ, ఎవ్రీ టైం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, చూస్తాం. ఒక వారం 10 రోజులు మేము అబ్జర్వేషన్ లో పెడతాం. ఎందుకండి వారం ఎందుకండి, నేను అక్కడ బోర్డు తీసేస్తాను అన్ని తీసేస్తాను. సరే అండి అట్లా అయితే ఏం వద్దండి గొడవ నాకు అసలు. నేను ఏదో బతుకు వేరు కోసం వచ్చాం, ఏదో బతకాలని వచ్చాం, అయినా ఓనర్ కదా అని చెప్పానండి. నా దగ్గర పోలీసులు ఎస్ఐ గారు అందరూ వచ్చారండి. కదా అయ్యా, తలుపులేసుకుని వెళ్ళిపోయాట్టుగా పోలీసులు వస్తే. అక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయినా. ఆయన కంప్లైంట్ రాసుకున్నారు కదా. రాసుకున్నారా? కంప్లైంట్ రాసుకున్నారు సార్.
కంప్లైంట్ ఇప్పుడు ఎస్ఐ గారు ఏం రాసి చెప్పారు? బాబు మరి పర్మిషన్ లేకుండా పెట్టకూడదు కదా అన్నారు. లేదండి ప్రేయర్ హౌస్ అని పెట్టుకున్నాను, ఇది ఉండడానికైనా తీసుకున్నాను, కానీ నాకు ఇక్కడ కొంచెం ఎవరో లేక భయం వేసి రావట్లేదు మేము. మీరైతే ఇమీడియట్ ఇల్లు ఖాళీ చేసేయండి. అది ఖాళీ చేసేస్తాం సార్ చెప్పారు, ఓనర్ గారు చెప్పారండి. ఆయన ఎందుకు అలా మాట్లాడారో అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు సౌమ్యంగా మాట్లాడుకుని దాన్ని సరి చేసుకోవాలి కానీ విషయం నాకు నోరుంది కదా అని విషయం పెద్ద చేశారు అనుకో నష్టపోయేది. ఇలాగా కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరో మేడం గారు తెలిసి అయితే మాట్లాడుతాను మన ఊరే కదా అనుకున్నాను. నేను ఆయన ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేసా, ఫోన్ ఎత్తలా, బ్లాక్ లో పెట్టుకున్నాడు. మరి అంత ఆయన మా బొడ్డల ఫోన్ సమాధానం చెప్పాలి కదా. మేము వచ్చి మాట్లాడతాం అక్కడికి అవసరం అయితే ఆయన దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా. లేదు లేదు సార్, నేను తీసేస్తున్నాను. ఆయన చెప్పేసాడు నాకు, బాబు నువ్వు అర్జెంట్ ఖాళీ చేయవో నాకు ఒత్తిడి వచ్చేస్తున్నాను. చేసేస్తాను సార్, ఎందుకంటే మీరు బాధపడ్డం నా వల్ల. మీరు ఓనర్ గారు అని ఇలాగ పోలీసు వారు వచ్చారని చెప్తాను. వాలంటీర్లు వచ్చారు, వాళ్ళు ఎవరో కర్ణం వాళ్ళందరూ వచ్చారు, గారికి కంప్లైంట్ గట్రా పెట్టారని. సార్ ఏదైనా సరే లీగల్ గా ఉండాలి సార్. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకున్నాం అనుకోండి, సమాజం చూస్తూ ఊరుకోరు కదా. ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు కదండి. అవును సార్, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అన్నారు అనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు కూడా వాళ్ళు చేసుకుంటారు. నేను అలాగే అనలేదు సార్, ఆయన ఏదో మాట్లాడారు, చట్టం తన సొంత చేసుకుపోతుంది. అది నాకు తెలియదు సార్. నేను ఏదో నా గురించి సేవ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ నా గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు తెలియదు, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. ఆయన ఇంటి ఓనరే కదా మాట్లాడతారు కదా, ఫోన్లే లాయర్ గారు అనుకున్నాను. కొంచెం ఏదో ఓవర్ గా మాట్లాడారని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు రాజమండ్రి నుంచి. ఫోన్లే బాబు నీవు మాట్లాడుతున్నావు కనుక ఇది నువ్వు పెద్ద చేసుకోకు, అక్కడి నుంచి మా కథలు నువ్వే లీగల్ గా అన్ని చేసుకుని అక్కడ పెట్టుకుని నేనేమాను అన్నారు. అలాగే సార్ నాకు తెలియదు, ఎంతవరకు తెలియకే కదండి నేను ఎంతవరకు చేసుకున్నాను. సరే సార్ నేను ఆ బోర్డు తీసేస్తాను, అక్కడ ఉండనులే అన్నాను. అది సార్. సరే సార్, అట్లయితే మేము ఒకసారి చూస్తాము. ఒకటి సార్ గుర్తుపెట్టుకోండి, నేను ఓనర్ గారిని పెద్ద చేసుకోకండి, మీరు నష్టపోతారు, ముందరే చెప్తాను. లేదు ఓనర్ గారిని బట్టి కొన్ని నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించాను సార్. ఓకేనా? ఓకే సార్, రైట్ అండి. నన్ను క్షమించిన మేడం గారితో చెప్పండి సార్, నేను మేడం గారి ఇంటికి వెళ్ళమంటే వెళ్తాను. నేను చెప్తాలేండి, నేను మేడం గారితో మాట్లాడి చెప్తాను. లేదు సార్, మేడం గారి ఇంటికి వెళ్ళమంటే వెళ్ళి క్షమాపణ అడుగుతాను, ఎందుకంటే ఆ ఓనర్ గారు ఏం మాట్లాడారని నాకు తెలియదు సార్. చాలా అవమానకరంగా మాట్లాడాడండి. అలాంటి వాడు దొరికితే మాత్రం నేను రోడ్డు మీద గుడ్డలోడు తీసుకొడతానండి వాడిని. నేను క్షమించాను సార్. ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడకూడదు సార్ మగవాళ్ళతో. మనం ఇప్పుడు మిమ్మల్ని ఉన్నారు అమ్మ లెక్కలు, మీరు తిట్టారు నన్ను తిట్టారు, ఓకే, దానికి అబ్జెక్షన్ లేదు. కానీ ఆడస్త్రీతో ఇప్పుడు మీ భార్య గారు, మీ చెల్లు, మీ అక్క గారు ఉంటారు, వాళ్ళతో అసభ్యకరంగా మీరు లేనప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, అది ఎలా ఉంటుంది చూడండి. మన ఇంట్లో మన వాళ్ళకి ఆడవాళ్ళకి ఆస్వాదించుకోవాలి అలాంటి మాటలు. అవును సార్, అవును. కరెక్టా కాదు నేను చెప్పింది? ఇప్పుడు ఆయన మాట్లాడడం వల్ల మొత్తం తీసేయమన్నారు. నేను ఏదో పర్మిషన్ తెచ్చుకుని మేడం గారిని నేను చేసుకుందాం అనుకున్నాను. అది సామరస్యంగా మాట్లాడితే ఏదైనా పరిష్కారం అయితే సీఏ గారు వచ్చినప్పుడు చెప్పాను సార్, నాకు లీగల్ గా తెచ్చుకోవాలంటే ఇది ఎలాగా లోకల్లో నాకు ఎవరు తెలియదు, పాస్టర్స్ కూడా అంతగా తెలియదు, నేను కనుక్కుని నేను చేసుకుంటాను సార్ అంటే, సరేనమ్మా నువ్వు ఏదైనా సామరస్యం చేసుకో, మీ ఓనర్తో చెప్పు చక్కగా మాట్లాడమని అని చెప్పేసి వెళ్ళిపోయారు. బెదిరిస్తున్నాడు ఆవునే, మీరు లేపేస్తామన్నట్టు మాట్లాడుతున్నాడు. లేపేస్తే గాజులు తొడుక్కుని కూర్చున్నాం మేమంతా. ఏమన్నా ఆయన ఎందుకు అలా మాట్లాడారు అర్థం కాదు. ఇప్పుడు నన్నే గుడ్డలు కూడా తీసి కొడతామండి, ఆయన ఊర్లోనే గుడ్డలు ఊడిసి ఆయన ముందరే కొడతాం మేము. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, బాబు నువ్వు ఖాళీ చేసి నాకు ఎందుకు బాబు తలకాయ నొప్పి, నీ వల్ల నాకు బీపీ రేజ్ అయిపోతుంది అంటున్నాడు. అదే ఇట్లాంటి కరెక్ట్ ఆడవాళ్ళతో మాట్లాడటం కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన ఫోన్ ఎత్తితే నేను కరెక్ట్ గా చెప్పేవాడిని సమాధానం. ఫోన్ ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసి కట్ చేస్తున్నాడు ఫోన్. ఆయన భయపడ్డారండి. ఫోన్ క్షమించండి, నన్ను నేను అడుగుతున్నాను, నాకు తెలియదు. ముగ్గురు నన్ను అడిగితే ఫోన్ పాస్టర్ గారు మరి ఈ రోజు నేను ఉండాలండి, నేను ఏదో ఇలా బ్రతకడానికి దేవుని పని మీద వచ్చాను తప్ప ఇంకోటి గొడవలు పెట్టుకోవడానికి. సరే సార్, మీరు విషయం పెద్దది కాకుండా సామరస్యంగా మీరు అక్కడి నుంచి తీసేసి ఖాళీ చేసి వెళ్ళిపోతే అందరికీ మంచిదండి. లేదంటే విషయం పెద్దది చేసుకొని మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది రేపు పొద్దున. లేదు సార్, నేను తీసేస్తానన్నాను కదా, నేను తీసేస్తాను సార్. మేడం గారితో చెప్పండి, నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆ లాయర్ గారు ఇంటి ఓనర్ గారు నేను తీసేస్తాను క్షమాపణ, నేను క్షమాపణ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ గ్రూప్ లో ఆ మెసేజ్లు తీసేయండి సార్, ఎందుకంటే ఆయనకి తెలియదు పాపం ఎంత విషయం అవుతుందని. ఆయన ఏదో మాట్లాడేసాడు నాకు. నేను మేడం గారికి చెప్తానండి, గ్రూపులు అన్ని మెసేజ్లు తీసేయమని తీసేస్తారు. సరేనా? నేను బోర్డు తీసేస్తాను సార్, అక్కడ తీసేయండి. మేడం గారు గ్రూప్ నుంచి మెసేజ్లు తీసేస్తారు. లేదు అవసరమైతే నేను మేడం గారి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించని అడుగుతాను. అడగండి, అడిగిన తర్వాత ఆమె కనుక పర్లేదని గ్రూపులో పెట్టినప్పుడు ఇంకెవరు కాల్ చేయరు ఇంకా. అలాగే సార్, సరే ఒకసారి చెప్పండి సార్, నేను ఇప్పుడే వెళ్ళి బోర్డు తీస్తాను. సరే అండి, ఓకే అండి.
ఏం సార్ మీరు అభివృద్ధి చెప్పండి సార్. చెప్తానండి. హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి అండి. అది మా అవసరం తరపున నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియదండి. 10,000 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. మీ ఊరు కూడా వస్తారు, అవసరం అయితే అక్కడ కూర్చొని విషయం పెద్దది అంటే చర్చ చేస్తారు అక్కడికి వచ్చి. సరేనండి. ఇంకెందుకండి నేను తీసేస్తున్నాను కదా. సరే అండి, ఓకే అండి, రైట్. మరి ఇప్పుడు ఒకటండి, నేను ఆ మేడం గారి హౌస్ నాకు తెలియదు, ఆవిడ ఎక్కడ ఉంటారో తెలియదు. వైజాగ్ అన్నారు నాతో, లేదా నేను చీపురుపల్లిలోనే ఉన్నాను. ఆమె దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే ఆవిడ హౌస్ నాకు తెలియదు. లేకపోతే నేను వెళ్ళి అమ్మా ఎందుకమ్మా నేను ఏదో బతుకుదేరి కోసం వచ్చాను, నన్ను క్షమించమ్మా అని అడుగుదామని పొద్దున్న ఎవరో ఫోన్ చేసి అంటే అప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను. ఆవిడ హౌస్ నాకు తెలియదు. అదే సరే అండి, అట్లయితే మరి ఓకే సార్, రైట్ సార్. ఓకే సార్, ఇది చిన్నదానికి పెద్దది వద్దు సార్. సరే సార్, ఓకే అండి. నాకు ఏ ఆధారం లేదు, దేవుడి ఆధారం అనుకుని వచ్చాను, నాకు ఎవరు తెలియదు, ఆ హౌస్ వాళ్ళు తెలిసి. సరే సార్, ఓకే అండి, రైట్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. డానియల్ గారు చెప్పండి సార్. అదే నేను మేడం గారితో చెప్పమన్నాను కదా, బోర్డు అది తీసేసాను అండి వచ్చి, నేను ఖాళీ చేసేసాను సార్. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సార్, కొద్దిగా అది యూట్యూబ్ లో తీసాను సార్. నేను క్షమాపణ అడుగుతున్నాను. యూట్యూబ్ లో పెట్టలేదండి, గ్రూప్ లో షేర్ అయింది. అదే నేను చెప్తానండి, మేడం గారికి చెప్పాను తీసేయమని చెప్పి. సరే ఒకసారి నేను చూసి తీసేస్తానని చెప్పింది ఆమె. ఒకసారి మీరు ఆమెకే కాల్ చేయండి, నెంబర్ ఉంది కదా, ఆమె పెట్టింది గ్రూపుల్లో. అది ఇప్పుడు చేస్తే ఎత్తుతారంటారా? ఎత్తుతారండి, మేడం గారితో మాట్లాడండి. మీరు ఎత్తుతారు, ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే ఇది నేను ఇక్కడ సమాజంలో ఉండాలి సార్. ఆ ఓనర్ గారు అంటే నేను ఇవాళ బయటకు వచ్చేసాను అనుకోండి, ఆయనతో సంబంధం కాదు కదా నాకు. అవునండి, కానీ అది మీరు ఒకసారి ముందర ఆలోచించుకోవాల్సింది సార్, ఇంత దూరం జరగకుండా. ఆయన ఎలా మాట్లాడతారని తెలియదు కదా సార్. మాకేదో సేవ్ చేస్తారని లాయర్ గారు కదా, ఫోన్లో మాట్లాడతారమ్మా. వాడేం లాయర్ అండి, గుడ్డలోడు తీసి కొడతారండి వాళ్ళు లాయర్ అంటే. ఇప్పుడు అదే లాయర్ అంటే న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేవాడు లాయరు. ఇప్పుడు ఆడవాళ్ళని లాయర్ ఎట్లా అవుతాడు, క్రిమినల్ అవుతాడు చట్ట ప్రకారం, ఆడవాళ్ళని బెదిరించేవాడు. నాకు తెలియదండి ఆయన అలా మాట్లాడతారని నాకు తెలియదు. ఒకసారి చెప్పండి సార్ మేడం గారిది. నేను చెప్తానండి, సరేనండి. సార్.